స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు కాకరకాయ వేపుడండి. ముందుగా కాకరకాయలు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ నుంచి బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగాకి కాకరకాయ ముక్కలు వేసి కట్ చేసినవి మూత పెట్టకుండా అలాగా దగ్గరుండి వేపుకుంటూ ఉండాలండి. అప్పుడు దాంట్లో పసుపు వేసి కొంచెంసేపు వేపిన తర్వాత మళ్ళీ సరిపడగా ఉప్పు వేయాలి. వేసి బాగా వేగుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో. మూత అయితే పెట్టద్దు. మూత పెడితే మాత్రం ఆవిరికి అది అవుతుంది. ఉప్పు వేసిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి. అప్పటికి చాలా వరకు వేగిపోతుంది కాబట్టి చేతంతా పోతుంది. తర్వాత మనం ముందుగా శనగపిక్కలు వేపుకొని పచ్చి వెల్లుల్లి గుడ్లు వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి ఉంచుకోవాలండి. ఆ పొడి ఇది బాగా డ్రై వేగిపోతుంది కదా, ఉల్లిపాయలు టమాటాలు ఏమి వేయలేదండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఆ రకంగా వేగిన తర్వాత గరిటెతో అలాగా బాగా మెత్తగా చేసి శనగపిక్కలు పచ్చి వెల్లుల్లి గుడ్లు, శనగపిక్కలు అయితే డ్రై ఫ్రైగా వేపుకొని చల్లారాక అందులో వెల్లుల్లి గుడ్లు వేసుకు పచ్చివి మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడిని వేసుకొని 2 స్పూన్స్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది. అవి వేసేసి పొడి వేసి బాగా ఫ్రై చేయాలండి. వేపుతూ ఉండాలి అలా అడుగంటకుండా సిమ్లో పెట్టి. అప్పుడు సరిపడగా కారం వేయాలి. ముందుగా కారం ఎందుకు వేయలేదంటే కారం వేస్తే ఎక్కువగా ముందు పొడి వేయకుండా కారం వేస్తే మాడుతుందని నేను ముందు పొడి వేసానండి. పొడి వేసి అప్పుడు కారం కూడా వేసి దగ్గరుండే చూసుకోవాలండి. స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్తే మాత్రం మాడిపోతుంది. మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా చాలా పొడి పొడిలు ఆడుతుంది. ఇందులో ఇప్పుడు గమనించాలి, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు ఏమి వేయలేదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా అలా సిమ్లో పెట్టి ఆ ముక్కలన్నీ బాగా మెదిగిపోయేటట్టు చేసుకోవాలి. పొడి వేసాను, చాలా రుచిగా ఉంటుంది. సరిపడగా కారం ఉప్పు చూసుకోవాలి. ఈ పొడి మళ్ళీ నెక్స్ట్ వేరే కూరలో వేసుకోవచ్చు. వేగిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా వేగిపోయిందని, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. చూసారా పొడి పొడిలాడుతుంది. అన్నం ఉత్త అన్నంలో చాలా వరకు అన్నం కలిసిపోద్దండి. ఈ కూర ఇద్దరు మనుషులు సరిపోతుంది. అప్పుడు ఒక నిమ్మకాయ ముక్క, పావు నిమ్మకాయ, ఎక్కువ రసం ఉంటుంది, ఎక్కువ రసం ఉన్నదైతే పావు నిమ్మకాయ సరిపోతుందండి. రసం ఎక్కువ లేకపోతే అర నిమ్మకాయ పడుతుంది, అర చెక్క పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేయాలి. చేదు కదా కండి కాకరకాయ, అందుకే నేను నిమ్మ పులుపు వేసాను. తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.